అరే అన్వేషు, థూ నీ బతుకు, థూ నీ బతుకు. ఏమ్రా నువ్వు జింబాబ్వే దేశము ఆ దేశం తిరుక్కుంటా ఈ మన తెలుగు రాష్ట్రాల మీద పడ్డమేమ్రా. నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా. నేను జగన్ ఫ్యాన్, అర్థమైందా? నేను జగన్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ని. నేను తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నా. నువ్వు మొన్న వీడియో పెట్టేసి జగన్ అన్న గురించి ఏమని చెప్తున్నావురా? సిగ్గు లేకుండా లోఫర్ నా కొడక. అక్కడ జింబాబ్వే పోయి అక్కడ చెల్లని నోట్లు పట్టుకొని ఏం విషయాలు దిగుతున్నావురా? వేస్ట్గా. అసలు జగన్ గురించి ఏం తెలుసురా? జగన్ క్వాలిఫికేషన్ అడుగుతావురు నువ్వు. జగన్ అంటే ఎవరు అనుకున్నావు? పులిబిడ్డరా? పులిబిడ్డ. వాళ్ళ నాయన ఎవరు తెలుసు కదా? వాళ్ళ అయ్యా రాజశేఖర్ రెడ్డి గారు. అర్థమైందా? రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాయన. ఆయనకు పట్టుకొని జగన్ క్వాలిఫికేషన్ అంతా చదువుకున్న వాళ్ళ చేత రాష్ట్రం ఇవ్వాలని చెప్తావు. వాళ్ళేం నీలాగా ఏలు ముద్ర కాడరా? చెత్తరా కొడక. ఏమైనా మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు, ఎవరికి చెప్తున్నావు అర్థం చేసుకో బిడ్డ. ఏం సంగతి? ఏం ఈపు గోకుతా ఉన్నదా అట్లా? ఆ ఈపు గోకుతా ఉంటే చెప్పు, ఆ ముళ్ళలు కర్ర తీసుకుని ఈపు మీద కొడతా. జగన్ గురించి మాట్లాడే అర్హత నీ ముఖానికి ఏమరా? నువ్వు బిచ్చపోన్లాగా ఆ దేశం ఈ దేశం ఆడుకొని తింటావు, అటు ఇటు తిరుగుతావు. ఆయన గురించి మాట్లాడేంత నీకు దమ్ము నాదిరా? నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ జర పనులు బిజీ అయ్యి నేను ఈ వీడియోలు పెడతాను ఈ మధ్య. అట్లా అని చెప్పి నువ్వు ఇప్పుడు జగన్ క్వాలిఫికేషన్ ఏంది, ఆయన ఇట్లా అని చెప్పేస్తున్నావు. మరి మన ప్రధానమంత్రి గారి క్వాలిఫికేషన్ ఎంతో నీకు తెలుసా? చెప్పు. మన ప్రధానమంత్రి గారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఆయన క్వాలిఫికేషన్ ఏం తెలుసా? నీకు తెలుసా? తెలియదు. ఆయన ఏం చదువుకున్నాడు తెలుసా? తెలియదు. గాలిలో మాటలు చెప్తున్నావు. ఆయన క్వాలిఫికేషన్ అంతా, ఆయన క్వాలిఫికేషన్ అంతా. ఇప్పుడు జగన్ గారికి కామెంట్ చేసినట్టు నీ ఉద్దల దమ్ముంటే కామెంట్ చేయరా. మన ప్రధానమంత్రి గారి క్వాలిఫికేషన్ ఎంత అని అడుగు, వీడియో పెట్టు, చూద్దాం నీకెంత దమ్ముండదో. అరే నువ్వు ఆ దేశం ఈ దేశం తిరుక్కుంటూ ఉన్నావు, బాగానే ఉంది, మాకేం అభ్యంతరం లేదు. సరే మన తెలుగోడే కదా, మన ముంగడు పోతున్నాడు, జర మంచిదేలే అని చెప్పేసి మేము అనుకుంటే నీకు దీంట్లో గుస్సాయించే పని ఏమున్నదిరా? దీంట్లో రాజకీయాలు నీకెందుకురా? మళ్ళీ ఏమంటావు వీడియోలో నువ్వు? రాజకీయాలు అనేది యూత్కి సంబంధం లేదు, యూత్ దాంట్లో పోవద్దు అని చెప్తే మరి యూత్ నీలాగానే రోడ్లెమ్మడి తిరగాలరా? ఆ దేశం ఈ దేశం అనుకుంటా. యూతే ఉండాలి రాజకీయంలో. చెత్తనా కొడక. యూతే ఉండాలి రాజకీయంలో. యూత్ ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అర్థమైందా? మరి ఫ్రీ పథకాలు తీసుకోవద్దు అంటే వారు పెట్టింది ఎందుకు? మళ్ళా పథకాలు పెట్టింది ఎందుకు? నువ్వంటే బలిసినోనివి, నీ దగ్గర బాగా డబ్బు ఉన్నది, ఆ దేశాలు ఈ దేశాలు తిరిగి బాగానే సంపాదించుకుని చిల్లరా. ఆ చిల్లరతో నువ్వు గడుపుకుంటావురా. ఆ పెట్టింది పేదలకు, నీలాంటి వాళ్ళకి కాదు. నీకు ఇప్పుడు నాకు మాటలు మళ్ళీ మంచి రావు. మరి నీకు అంత డబ్బు ఉంటే గుచ్చుకో. ఏడ గుచ్చుకోవాలో నీకు చెప్పాలనుకుంటే మంచిగా ఉండదు, కానీ నీకు ఏడ గుచ్చుకోవాలంటే ఆడ గుచ్చుకో. నీకు అర్థమైపోయి ఉంటుంది నీ డబ్బు ఏడ గుచ్చుకోవాలో. ఆడ గుచ్చుకొని పెట్టుకో. పథకాలు తీసుకోకపోవడం ఏందిరా? జింబాబ్వే దేశానికి మన దేశానికి చాలా తేడా ఉంది. అయినా నువ్వు జింబాబ్వే గురించి ఏం తెలుసు నీకు? నువ్వు చెప్పింది నేను వీడియో అర్ధగంట వీడియో మొత్తం చూసిన, అది కూడా 3 సార్లు రిపీట్ చేసి చూసిన నేను. జింబాబ్వే ఎకనామికల్గా ఎలా పడిపోయింది నీకు తెలుసా? నీకు తెలియదు. అన్నీ సగం చెప్పి దాంట్లో వదిలిపాడు నువ్వు. ఫస్ట్ ఆ దేశం చరిత్ర కనుక్కో. ఆ దేశంలో ఉన్నావు కదా, ఆ దేశం గురించి అక్కడ లోకల్ పబ్లిక్ అడుగు. అన్న ఇట్లా మీ దేశం ఇలా చెడదెంగింది కదా, ఎవడు ఎట్లా అయింది మీ దేశం ఇలా నాశనం అని చెప్పేసి వాళ్ళకి అడుగు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పాలంటే గంట అవుతుంది ఈ వీడియోలో. అందుకనే నీకు అర్థం కాకపోతే, ఎవరు చెప్పకపోతే మళ్ళీ నాకు రిప్లై చేయి. నేను డెడికేటెడ్గా ఒక వీడియో పెడతా, జింబాబ్వే ఎలా నాశనం అయిపోయింది. నువ్వు చెప్పినావు కరెక్టే, సగం చెప్పినావు, ఇంకా సగం చెప్పలేదు నువ్వు. అర్థమైందా? ఆ రాజకీయాల ద్వారానే చెడిపోయింది, ఇది చెప్పినావు కరెక్టే. కానీ దాంట్లో మధ్యవర్తులు కూడా ఉన్నారా చెత్త కొడక. వాళ్ళకు మన జగన్కి, మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి వీళ్ళకేం సంబంధం? వాళ్ళకి వీళ్ళకి లింక్ పెడతామేమ్రా?
అసలు నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాకొచ్చింది. మొన్నటి దాకానే వాడి మీద పడి ఏడ్చిన వాడి పేరు ఏం పేరురా, వాడు ఉన్నాడు చూడరా వాడి పేరు ఏం పేరు, ఉమా ట్రావెలరు, వాడి మీద పడి ఏడ్చినావు. ఆ ఉమాగాడు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు, వాడు అంతమంది మోసం చేశా ఇంతమందికి మోసం చేశా అని చెప్పేసి వాడి మీద ఏడ్చి వాడి మొత్తం వాడికి ఏం పనికి రాకుండా చేసినావు. అంటే నీ పని ఎప్పుడు జనాల మీద ఏడవడమేనా? ఏమన్నా అంటే నోట్ల కట్టలు పట్టుకొని చూపిస్తావు. అరే ఉండవచ్చురా భయ్, నీ తానా పైసలు పెట్టుకో, కొన్ని మీద ఏడిచి ఎందుకురా నీకు అంత డబ్బు బాగానే సంపాదిస్తున్నావు కదా, మళ్ళీ నీకు రాజకీయాలు ఏలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? వేస్ట్ ఫెలో నువ్వు, చాలా వేస్ట్ ఫెలో. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టినా నీ గురించి, కానీ సరే ఆ వీడియో డిలీట్ అయింది. అది నేను డిలీట్ చేయలేదు కానీ డిలీట్ అయింది ఆ వీడియో. దాంట్లో కొన్ని మన మాటలు ఉండే, ఆ మాటలు యూట్యూబ్ కానీ నచ్చలేదా, వాడేమో డిలీట్ చేసి పాడదు ఇంకా ఆ వీడియో. చాలా ర్యాష్ మాట్లాడినా, ఇప్పుడు ఇది చాలా తక్కువ. నేను ర్యాష్ మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడతా, అర్థమైందా? ఇంకోసారి జగన్ మాట చెప్పేటప్పుడు ఆయన గురించి తెలుసుకో, ఆయన చదువు గురించి తెలుసుకో, ఆయన ఏం చదివాడు, ఎక్కడ చదువుకున్నాడు తెలుసుకొని మాట్లాడు. మళ్ళీ తర్వాత వీడియో పెడతావు, నేను కానిస్టేబుల్ అంటే నేను ఉచ్చబోసుకుంటా, నేను ఎస్ఐ అంటే ఉచ్చబోసుకుంటా, నాకు పోలీసులు అంటే చాలా భయము. మరి ఆ భయం అప్పుడెప్పుడు ఎక్కడ పోయినదిరా? ఆయన గురించి, మన రాష్ట్రం గురించి, తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నావు, మరి అప్పుడు ఏడికి పోయింది భయం అంతా? ఇప్పుడు మ్యాటర్ కొంచెం పెరిగింది కదా, కొంచెం వైరల్ అయింది బాగానే. ఎక్కడ నాకు ఉచ్చబోపిస్తారు వీళ్ళంతా కలిసి అని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో పెట్టి నా ఓటు జగన్ అన్నకే అని చెప్పి ఫస్ట్ చెప్పేది ఎందుకు పీకుడుగా, మళ్ళీ తర్వాత ఇవన్నీ పశ్చాత్తాపాలు ఎందుకురా? జగన్ ఫ్యాన్స్ ఇక్కడ, అర్థమైందా? నేను జగన్ ఫ్యాన్, ఓపెన్ చెప్తున్నా, జగన్ ఫ్యాన్ నేను. కానీ నేను నా జీవితంలో ఎప్పుడు ఆయనకు ఆపోజిషన్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి నేను ఏమంటారు అది, నాకు తెలుగు సరిగ్గా రాదు, అర్థమైందా? నా మదర్ లాంగ్వేజ్ ఉర్దూ, దానికి ఏమంటారు కించపరచలేదు నేను ఎవరికి. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన అపోజిషన్లో ఎప్పుడు ఎవరు ఉన్నారు, ఆయన అపోజిషన్ అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళే కదా. కాంగ్రెస్ అయితే అక్కడ లేదు, ఆంధ్రాలో, మా సైడ్ ఉంది తెలంగాణలో. నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కమెంట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారి మీద కమెంట్ చేయలేదు, నాకు అవసరం లేదు. అవి రాజకీయాలు, రాజకీయాల్లో మనం ఎంతలా ఉండాలి అంతలే ఉండాలా. అనవసరంగా దాంట్లో పోయి గెలికి ఏలు పెట్టి గెలికాల్సిన అవసరం మనకు లేదు, అర్థమైందా? సరే నీకు అన్యాయం జరుగుతూ నువ్వు చెప్తావు, నువ్వైనా నేనే ఇవ్వడని చెప్తాడు. రాజకీయ నాయకులు అందరు అన్యాయం చేస్తారని చెప్పినావు. అంటే మన భారతదేశంలో 2000 మంది మన పార్టీస్ పెట్టుకున్నారు, ఒక్కో పార్టీ ఉండాలి, ఏ కన్నా ఓటు వేసుకోవాలి, బి కన్నా ఓటు వేసుకోవాలని చెప్తేవి. అంటే ఇది డెమోక్రసీ, ఇది అర్థమైందా? డెమోక్రసీ కంట్రీ ఇది. నువ్వు కూడా ఒక సొంత పార్టీ పెట్టుకో, ఓడొద్దన్నారా నీకు నీ ఆలోచనలు వేరుంటాయి, నా ఆలోచనలు వేరుంటాయి, వాడి ఆలోచనలు అట్లా. ఎవరికి ఇష్టం ఉందో ఇష్టం లేదో వాడు జనాలకు వాడు ఓటు వేసుకొని వాడు గెలిపించుకుంటాడు, అర్థమైనదా? అనవసరంగా చిల్లరగానలాగా చిల్లర పనులు చేసుకుంటా ఎందుకురా నీకు? ఏమనంటే మళ్ళీ ఇక యూట్యూబ్ ఈ వీడియో కూడా డిలీట్ చేస్తుంది, ఇవి బూతులు తిడుతున్నాడు అని చెప్పేసి. నాకు మాటలు మంచిరా, మరి ఏం చేయాలి చెప్పు? ఏమనంటే నేను పేదరికంలోకి వెళ్ళి వచ్చినా, నేను అట్లా వచ్చినా అని ఇట్లా వచ్చినా, అందరు పేదరికం లేరు భయ్, అందరు మిడిల్ క్లాసే ఫ్యామిలీ వాళ్ళే, అందరు పేదవాళ్ళే అందరూ. ఇప్పుడు అంటూ నువ్వు ఆ దేశాలు ఈ దేశాలు ఇది తిరిగి చిల్లర ఎత్తుకున్నావు, కానీ చిల్లర అంటారు మరి, నువ్వు చిల్లర కానీ కదరా, చిల్లర కానీ అంటారు మరి, నీకు చిల్లర కానీ కదా. నేను చెప్తున్నా ఇంకొకసారి, జగన్ మీద వీడియో, జగన్ మీద కాదు ఎవరి మీద నీకు సంబంధమే లేదు, పాలిటిక్స్ నీ పనేను చూసుకో, ఎంగేయి, అర్థమైందా? అంతేగాని జగన్ మీద వీడియో పెడతా నేను, వ్యూస్ రాకపోతే నేను చంద్రబాబు మీద పెడతా, ఇంకా వ్యూస్ కావాలంటే నేను పవన్ కళ్యాణ్ మీద పెడతా, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు బంద్ చేయి. నీ పని ఏదో చూసుకో, సంపాదించుకో. ఇంకా మాకు కూడా గౌరవం, ఇంకా మన తెలుగోడు ఇన్ని దేశాలు తిరిగి చూపిస్తున్నాడు మనందరికీ,
అని చెప్పేసి మేము కూడా గౌరవపడతాం. ఓకేనా? ఇంకొకసారి జగన్ గారి మీద వీడియో పెట్టకు.